అందరికీ మర్నత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు వారు యోచింపక ఆపదలో పడుదురు. సామెతలు 22:3. ద ప్రూడెంట్ సీ డేంజర్ అండ్ టేక్ రెఫ్యూజ్, బట్ ద సింపుల్ కీప్ గోయింగ్ అండ్ పే ద పెనాల్టీ. ప్రావర్బ్స్ చాప్టర్ 22:3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని బుద్ధిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. కొన్నిసార్లు సమస్యలను చూసి మనల్ని బలహీనపరిచే పరిస్థితులను బట్టి మనము ఆలోచించకుండా వాటి నుండి బయటపడే వారంగా ఉండాలి, కానీ వాటితో పోరాడుతూ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అలా చేసేవారే బుద్ధిహీనులు, జ్ఞానం లేనివారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన అనవసరమైన విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని పట్టించుకొని వాటిని పోరాడితే మనకే నష్టం జరుగుతుంది. మనది కాని గొడవల్లో, మనకు సంబంధం లేని విషయాలలో మనం అస్సలు తలదూర్చవద్దు. అవి మనల్ని, మన కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేయవచ్చు. అయితే దానిని తప్పించుకొని మనం వెళ్ళాలి. జ్ఞానవంతులు, బుద్ధిమంతులైతే అలానే చేస్తారు. ఉదాహరణకు, మనం ఏదైనా మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో మురికి గుంటనో బురదనో ఉందనుకోండి, మనం ఆ బురదలో నుండి వెళ్తామా? అసలు ఈ మార్గంలో ఈ బురద ఎలా ఉంది అని, నాకేం సంబంధం అని దాని మధ్యలో నుండి వెళ్తామా? ఎవ్వరూ అలా చేయరు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ బురదలో నుండి లేదా మురికి గుంటలో నుండి మనం వెళ్తే మన దుస్తులు పాడైపోతాయి, మన బైక్ లేదా కార్ పాడైపోతుంది, మురికైపోతుందని. అందుకే ఎవరైనా దాని ప్రక్క నుండి రోడ్డు మంచిగా ఉన్న స్థలంలో నుండి వెళ్తారు. అంత మాత్రాన ఆ బురదను చూసి మనము భయపడ్డామని కాదు. అదేవిధంగా ఈ లోకంలో అనేకమైన బురద వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి మనుషులు ఎదురవుతారు. వారు మనకు అపాయం కలిగించేవారు. మనల్ని ఆర్థికంగానో ఆత్మీయంగానో పడద్రోసేవారు, లేదా మన సమయాన్ని వృధా చేసేవారుగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం పక్క నుండి వెళ్ళిపోవడంలో తప్పు లేదు. వారిని తప్పించుకొని దాటిపోవడంలో ఇబ్బంది పడకూడదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుందండి, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అంటే దాని అర్థము, బురద ఎందుకు తొక్కాలి, కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, చక్కగా బురద లేని ప్రాంతంలో నుండి వెళ్ళిపోవచ్చు కదా అని. ఈ రోజున నీ పైన బురద చల్లేవారు ఉంటారు. నీవేది చేసినా తప్పంటారు, నిన్ను దూషిస్తారు, నిన్ను మానసికంగా బలహీనపరుస్తారు, ఏదో ఒక బ్యాడ్ కమెంట్ చేస్తుంటారు. అటువంటి వారిని అవాయిడ్ చేయగాని వారి గురించి ఆలోచించకు. వారెందుకు నన్న మాట అనాలి, నేనేం చేయలేదు కదా అని వారు అన్న మాటలను బట్టి టైం వేస్ట్ చేసుకోకు. అనుకుంటున్నారులే అని దాటుకొని వెళ్ళిపో. లేదా కాదు కుదరదు, తాడో పేడో తెలుసుకోవాలి అని, నేనెంత పనికిరాందాన్నా, వాడినా దాని నాకు బలం లేదా డబ్బు లేదా అని మనం ఆలోచించవద్దు. అలా చేసేవారు ఎవరంటే బుద్ధిహీనులు. అలా చేసి టైం వేస్ట్ చేసుకోవడమో, ఏదో ఒక ఆపదలో పట్టమో జరుగుతుంది. నోవహుకే దేవుడు ఒక మాట చెప్పాడు. నోవహు, జలప్రలయం రాబోతుంది కాబట్టి నేను చెప్పినట్లు ఒక ఓడను సిద్ధపరచుకో, దానిలోనికి నీవు నీ కుటుంబం వెళ్ళి దాక్కొని సేఫ్గా ఉండండి అని. దానికి నోవహు తల ఒగ్గి సరే ప్రభువా అని ఓడను సిద్ధపరిచి రక్షించబడ్డాడు. ఒకవేళ నోవహు దేవునితో, ఆ జలప్రలయం ఎంత పెద్దదైనా సరే, నాకేం కాదు, నా ఇల్లు గట్టిది, నాకు ఈత వచ్చు, నాకు తెలివి ఉంది, దాన్ని ఎదుర్కొంటాను అని అన్నాడనుకోండి, మిగతా వారి వలె నోవహు కూడా కనపడకుండా పోయేవాడు కదండి. అందుకే వాక్యం చెబుతున్నట్లుగా కొన్ని భయంకరమైన సమస్యలు ఉన్న ప్రాంతంలోనికి, చెడు జరుగుతున్న స్థలములోనికి, మనల్ని గాయపరిచే, నొప్పించే మనుషుల మధ్యకి వెళ్లకుండా, వారికి కనపడకుండా దాచుకోవడమే కరెక్ట్. లేదంటే బుద్ధిహీనత చేత మనం రిస్కులో పడాల్సి వస్తుంది. ఆ ఆపద నుండి బయటపడడానికి మళ్ళీ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కాలము వృధా అవుతుంది, ధనము వృధా అవుతుంది, అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ ఎదుట ఉన్న సమస్యలు, మీ ఎదుట ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఈ విషయం వలన ఇబ్బంది ఖచ్చితంగా ఎదురవుతుంది అని మీకు తెలిసినట్లయితే,
ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు నాకు ఆటంకాలు ఉంటాయి, ఇది సేఫ్ కాదు అని మీకు అనిపించినట్లయితే దాని నుండి వైతొలగిపోండి. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన ఆశ్రయించండి. యేసయ్య మనకు బలమైన దుర్గముగా ఉన్నాడు. ఆయన మన ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచారు. ఆ మాటలు గైకొని జ్ఞానం సంపాదించుకుని క్షేమంగా జీవించుదాం. జ్ఞానం లేని వారి వలె, అంటే లేఖనములు తెలియని వారి వలె ఆలోచించి మనం ప్రమాదంలో పడకూడదు. సమస్యలను చూసి దేవుని చాటున దాక్కుని ఆ ప్రమాదాల నుండి మనం అందరం రక్షించబడదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడ, కృపగల తండ్రి, జీవం కలిగిన మహాదేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు. అయ్యా, మాకు వచ్చే ఆటంకాలన్నిటి వైపు లక్ష్య పెట్టి మా సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రభువా, మరి తండ్రి, బుద్ధి కలవారు వేటిని కూడా పట్టించుకోరని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో శోధన నుంచి తప్పించే మార్గంను దయచేయండి ప్రభువా. ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలుగజేసే దేవుడవు గనుక ఈ ప్రార్థనలో ఏకీభవించి యేసయ్యా వారికి ఉన్న సమస్యల కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని యేసయ్య వారికి ఒక మంచి మార్గమును సిద్ధపరచమని వేడుకొంచున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో మీరు మా ముందుని నడిపించి యేసయ్య ప్రతి పనిలో ప్రభా సక్సెస్ని దయచేయమని, సాతాను శోధనలు ఎదుర్కొనే శక్తిని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.